బీసీ నేతల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ హాట్ కమెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కుల గణన చేశామన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సర్వే చేయించామన్నారు. ఎంతో మందికి నచ్చజెప్పాల్సి వచ్చిందని సీఎం రేవంత్ తెలిపారు. రాహుల్ గాంధీ కోసం అభినందన సభ పెట్టండి అని బీసీ సంఘాల నేతలకు రేవంత్ సూచించారు. ఈ నెల 25న ఢిల్లీలో బీసీల సభకు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. అవసరమైతే పీసీసీ రైలు బుక్ చేస్తుందన్నారు. నచ్చితే అభినందించండి, లేకపోతే వదిలేయండి అన్నారు. వేరే కులాల వారిని తిట్టొద్దని ఆయన సూచించారు. ఏదో ఊరికే పెట్టకుండా చట్టం చేసిన బిల్లు చేసిన ఈరోజు బిల్లులో కూడా నిన్న 2 రకాలుగా బిల్లు పెట్టినాం. మొత్తం అంశాలు 3, బిల్లులు 2. బిల్లులేమో విద్యా ఉద్యోగాల కోసం ఒక రకమైన రిజర్వేషన్, రాజకీయాలకి ఇంకొక రకమైన రిజర్వేషన్. ఈ 2 బిల్లులు కలిపి ఒక దగ్గర పెడితే ఏది స్టక్ డౌన్ అయినా ఇంకో దానికి నష్టం వస్తుంది. చేయకూడదు అనుకుంటే చిక్కుముళ్ళు ఎట్లా వేయాలనో తెలుసు, చేయాలనుకుంటే చాలా ఆలోచన చేయాలి. అందుకే విద్యా ఉద్యోగాల బిల్లును సపరేట్గా పెట్టిన, రాజకీయపరమైన రిజర్వేషన్లు సపరేట్ పెట్టిన. విషయం ఒక్కటే, బలైన వర్గాలు, కానీ అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో 42% రిజర్వేషన్. ఆల్రెడీ యూ హ్యావ్ రిజర్వేషన్ 29%. వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ 42%. లోకల్ బాడీస్ లో మీకు రిజర్వేషన్ కొంత ఉంది, దాన్ని వీ వాంటెడ్ టు ఇంక్రీజ్ అప్ టు 42%. ఈ 2 ఉన్నదాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. జనగణనలో కులగణన స్వతంత్రం వచ్చినప్పటి మొదటిసారి జనగణనలో కులగణనను చేరిస్తే ప్రతి 10 సంవత్సరాలకు మీ లెక్క ఆటోమేటిక్గా తేలిపోతుంది. ఓసారి 4 నమోదు చేయించకపోతే మళ్ళోసారి నమోదు చేయించుకుంటారు. ఇవాళ నేను ఒక లెక్క తేల్చిన, రేపు 26లో జనగణనలో కులగణనను చేర్చి మోడీ గారు దేశం మొత్తం లెక్క తేల్చారంటే పక్కా మీ లెక్క తేలుతుంది. ఒకవేళ ఇవాళ శ్రీనివాసో లేకపోతే ఇంకోరో ఊర్లో లేరు, నమోదు చేయించుకోలే, రేపు జనగణనలో శ్రీనివాస్ నమోదు చేయించుకుంటే ఆటోమేటిక్గా దాని నెంబర్ పెరుగుద్ది. 10 నెలల్లోనే మీ లెక్క ఎందుకు తేల్చి టేబుల్ చేసినా, ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినా, ఎందుకు రీసెంట్ నోటిఫికేషన్స్ అన్ని పోస్ట్ పోన్ చేసినా, మనం పోయినవి ఇచ్చి ఇది తేల్చి కొత్త నోటిఫికేషన్లు ఇద్దాం, దీని ప్రకారం అమలు చేద్దామని. మా వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఏముంది? నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం వేస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది? మాకు వేరే ఏం ఉద్దేశాలు ఆపాదించకండి. నేను మిత్రులందరూ కూడా చెప్పేది, మీకు ఏం కావాలనో కొట్లాడండి, మీరు అడగండి, లాజికల్ గా ఏం కావాలనో చెప్పండి ప్రభుత్వంతో. నీ ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంది, మీ అందరు మేము కలుస్తూనే ఉన్నాం కదా. మిమ్మల్ని కలవకుంటే ఎప్పుడైనా ఉన్నామా? మేమన్నా లోపలగా ఎక్కడో ఒక దగ్గర చుట్టూ నిర్మించుకునేమన్నా ఉన్నామా? హనుమంతరావు గారు చెప్తే ఎంబడే ప్రగతి భవన్ తీసి జ్యోతిరావు పూలే భవన్ గా మార్చలేదా? దాని చుట్టూతోనే ఇనుప కంచెలు పలగొట్టలేదా? పొన్నాళ్ళ లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ, వి హనుమంతరావు గారు, కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు మన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఉన్న హైయెస్ట్ అధ్యక్షులు ఎవరైనా మీరే అయినరు కదా. ఎవరైనా చూడు, మీరు కాంగ్రెస్ ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు పీసీసీ అధ్యక్షులు ఎవరెవరు అయినరో లిస్టు తీసుకోరు. మల్లికార్జున్ గారు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం కాగానే పొన్నాల లక్ష్మయ్య గారినే కదా వేసింది. అంతకంటే ముందు కూడా హిస్టారికల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ అసోసియేటెడ్ విత్ ఓబీసీస్, ఇది హిస్టారికల్ గా ఒక కనెక్షన్ ఉంది. ఈ నేళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే ఈ సెక్షన్స్ సపోర్ట్ చేయకుండా అధికారంలో ఎవరు కొనసాగరు. ఈ రోజు ఈ కులగణన అనేది ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత. దీంట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి. రేపు పొద్దుగాల మీకు ఇంకా 56 కాదు, మీకు అనుమానం వచ్చి మళ్ళీసారి లెక్క పెట్టుకోరు. 58 అయితే 58 అని పబ్లిక్ చేసుకోండి. ఈ రోజు నేను లెక్కేసి 56.36% అని లెక్క చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన. దీనిపైన మీరు ఏం కావాలనో మళ్ళీ నెక్స్ట్ మాడిఫికేషన్ తెచ్చుకోండి. మీరు అందరు ఎడ్యుకేటెడ్, చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఏమీ లేని కాడ నుంచి మీ లెక్క తేల్చి 56.36% అని లెక్క తేల్చి ఇచ్చిన. దీంట్లో ఇంకా ఏమైనా పెరుగుతుందా? పెంచుకోండి. దీంట్లో అల్టిమేట్ గా 56.36 ఉండరా? ఆ రోజు పెంచుకోవడం ఈజీ ఉన్నదాన్ని. మీరు ఏమీ లేని దాన్ని ఉంది అనిపించుకోవడం చాలా కష్టం. ఉన్న సిస్టమ్ ని మీరు వాడుకోండి. ఈ సిస్టమ్ నే వద్దు అని అలిగితే మాత్రం అది మీకు నష్టం జరుగుద్ది. ఈ 42% రిజర్వేషన్ వస్తే మీరు అందరు అవుతారా? రేపు ఎమ్మెల్యేలు ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, అందులో 42% బీసీ రిజర్వేషన్లు పెట్టురని పట్టుబట్టిరు అనుకో, ఆటోమేటిక్ గా మా అక్కలు మా ఆడపిల్లలు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు కదా. రేపు ఇదే 42% రేపు ఎమ్మెల్యేల రిజర్వేషన్ ఇవ్వమని కొట్లాడిరు అనుకో, ప్రతిసారి ఒక సీట్ 2 సీట్లు 42% స్ట్రైట్ గా వస్తాయి కదా. ఈ రోజు మీ లెక్క తేలితే అది అడగడానికి అనుకుంటే, లెక్క తేలేకపోతే అది అడగనికనే ఉండదు. ఒక 2-3 ట్రయల్స్ చేయగానే ఆటోమేటిక్గా ప్రక్షాళన జరిగిపోయి అక్యురేట్కి వస్తుంది కదా. మీరు బేసును వద్దన్నారు అని అంటే మాత్రము మీకు ఎవ్వరో అన్యాయం చేయరు, మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టు అవుతుంది.